మంచినీళ్ళు బాటిల్ కూడా లేదు. ఇదిగో నా పర్వతం మీదకి వచ్చి నన్ను కలుసుకోమని ఎప్పుడైతే చెప్పారో వెంటనే మోషే గారి ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్ళారు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? 40 రోజులు కంటి మీద కునుకు లేకుండా ప్రభువుని కనిపెట్టుకుంటూ ఉన్నారంతే. ఆయన చెప్పే మాట వింటాం, అలాగే ప్రభువా, ఇలా ప్రభా, ఇలా మేము ఉండాలి ప్రభా, ఓకే ప్రభా, చిత్తం ప్రభా. ఆయన్ని కనిపెట్టుకుంటూ 40 రోజులు పర్వతం మీద కనిపిస్తారు ఆయన. ఆ తర్వాత ఆ పర్వతం దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేను ఏం చేశారు? చూడలేకపోయినంత ప్రకాశమైన వెలుగు మోషే ముఖములో ఆ తేజస్సును ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఆమేన్. ఆ తేజస్సును చూసి వారందరూ పారిపోయారు. తెలుసా మీకు ఇశ్రాయేలు ప్రజలు? ఆ తేజస్సును, ఆ వెలుగును చూడలేక మోషే గారిలో వచ్చింది. ఆ తేజస్సు రావడానికి కారణం ఏంటి? ఆయన దేవునితో గడిపిన సమయం అది. దేవుడితో అలాంటి ఆ సహవాసం కొండ మీద చేసినప్పుడు ఆ సహవాసం, ఆ దేవుడు మోషేతో మాట్లాడు ప్రతిసారి ఆ వెలుగు మోషే ముఖం మీద ఆ తేజస్సు ప్రకాశించింది. ఆమేన్. ప్రకాశించింది కాబట్టి ఆయన దిగి వచ్చేటప్పుడు కోటి సూర్యుల క్రాంతి నా యేసయ్యలో ఉంది కదా, ఆ కాంతి మోషేలో కూడా ప్రకాశించింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మోషేలో కూడా ప్రకాశించింది. వారందరూ మోషేను చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది కావాలి మనకి ఏమండి? మనకి సెలవు కావాలి, మనకు రెస్ట్ కావాలి అనే ఆలోచన ఏం పెట్టుకోవద్దు. దైవజనులు మరి మన్నించాలి మమ్మల్ని. ఎందుకంటే రాత్రి మరి మీరు చెప్పాక మేము ప్రార్థన చేస్తాం మేడం గారు. చేసిన తర్వాత మరి దేవుడు మాకు ఇలా చూపించారు. చూపించిన తర్వాత నా మనసు అంగీకరించలేదు. నేను కూడా 40 రోజులు ఉపవాసం చేశాను కదండి. ఆదివారాలు ఎప్పుడు తీస్తానండి? ఆదివారాలు గట్టి నేను ఎప్పుడు తీయలేదు. ఆదివారం కూడా దేవుడి మందిరానికి కూడా రాకుండానే నేను వ్యక్తిగతంగా ఒకే గదిలో ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థించేవాడిని. మీరు చేసే ప్రార్థనలు ఫోన్లో వింటా ఉండేవాడిని అంతే. అలా జీవితాన్ని నేను దేవుడితో అలాంటి సహవాసాన్ని నేను చేస్తూ ఉండేవాడిని. అలాగే మనందరం కూడా ఉండాలనేది నా కోరిక. కాబట్టి 40 రోజులు పెద్ద గగనం ఏం కాదు. 40 రోజులు ఏకాగ్రత కలిగి దేవుడితో ముఖాముఖిగా దేవుడి సన్నిధిలో 40 రోజులు వచ్చి వెళ్ళటానికి ప్రయాసపడదాం. ఆమేన్. కాబట్టి ఇందులో 40 రోజుల్లో 6 దినాలు కొట్టివేయబడలేదు. ఆమేన్ చెప్పండి. అంటే 6 దినములు అంటే 6 ఆదివారాలు అండి. 6 వచ్చినాయి, 6 రోజులు తీసేయలేదు. కాబట్టి 6 రోజులు కూడా కలిపేస్తే రెస్ట్ లేదు ఇక మనకి. స్తోత్రం చెప్పండి. దేవుడి పనిలో ఇప్పుడు రెస్ట్ ఉండకూడదండి. అంతేనమ్మా? దేవుడి పనిలో రెస్ట్ ఉండకూడదండి. దేవుడి పనులనే కాదండి, ఈ లోకంలో కూడా మన జీవిత విషయంలో కూడా రెస్ట్ లేకుండానే బ్రతకాలి. నిజం. ఖాళీగా ఉండాలి, ఖాళీగా తిరగాలి. ఈ రోజు ఎంత చేసేసాను కదా, ఈ రోజు ఎంత పని చేస్తాను కదా, యాడికి ఇది చాలు అనే ఆలోచన మనకి రాకూడదు. వచ్చిందా సాతానుని ఖచ్చితంగా వాడేసుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు వాడు? ఖాళీగా ఉన్న వాళ్ళంటే సాతాను గడికి చాలా ఇష్టం అండి. ఖాళీగా ఉంటే వాడు అసలు చూడలేడు, వారవలేడండి. అసలు ఖాళీగా ఉండకూడదు. మనం ఉంటే దేవుడి పని, లేకపోతే చెప్పండి భౌతిక సంబంధమైన విషయాల్లో మన భౌతికమైన మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భార్య కొరకు, కుటుంబ విషయంలో ఖాళీ లేకుండా కష్టపడటం. స్తోత్రం చెప్పాలి. చెప్పండి, దేవుడి పనిలో కష్టపడదామా, కుటుంబ విషయంలో కష్టపడదామా? రెండింటిలోనే కష్టపడాలి. రెండింటిలోనే కష్టపడాలి. దేవుడి పనిలో కష్టపడితే మరి కుటుంబ విషయంలో ఎలాగొస్తుంది మనకి? ఆర్థిక సాయం, ప్రభు నీ పనిలో ఉన్నాను కదా ప్రభు, మరి నా కుటుంబాన్ని నువ్వే చూడాలి ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? సోమరతనము పనికిరాదని బైబిల్లో రాయబడింది. అది మనకి దేవుడు అన్న మాట ఏంటంటే సోమరతనం. అది మనకు ఉండకూడదు. ఆమె చెప్పండి. అంటే ఎప్పుడు అంటే మనకు బలం, వయసు, ఈ యవ్వనం, ఈ ఆలోచన విధానం ఉన్నంత వరకు ఎప్పుడు ఖాళీ లేకుండా కష్టపడాలి. ఆమె చెప్పండి. ఖాళీ లేకుండా కష్టపడాలి అంటే మన కుటుంబ విషయంలో కష్టపడాలి, దేవుని పని విషయంలో కూడా కష్టపడాలి. రెండింటిలో ఖాళీ లేకుండా కష్టపడితే ఆదామును సాతానుడు శోధించాడా? అది వల్ల కాలేదు కదా. అవ్వమ్మ వచ్చిన తర్వాత శోధించమంటాడు. దేవునికి స్తోత్రం. అవ్వమ్మ వచ్చిన తర్వాత ఆమె ఖాళీగా కొద్ది రెస్ట్ తీసుకోవాలి. కొద్దిగా ఏదో అలా వెళ్ళి చూసేద్దాం, అసలు మన ఫలాల్లో ఏమున్నాయి, ఎలాంటి ఫలాలు ఉన్నాయి, ఎలాగుంది, అసలు ఏదోని తోట ఎలాగుంది పరీక్షిద్దాం అని అలా వెళ్ళింది. సాతానుతో శోధింపబడింది. ఆమె చెప్పండి. సాతానుతో శోధింపబడింది. ఆ శోధన ఎంతవరకు వచ్చిందండి? ప్రసవ వేదన కలిగంత భయంకరమైన బాధ తనకు కలిగినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విషయాలలో కూడా ఏ విషయంలో ఖాళీగా ఉండొద్దు. మీకు ఖాళీ అనిపిస్తే దేవుడు మందిరానికి రండి, లేదనుకుంటే శుభ్రంగా కష్టపడి పని చేసుకోండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలియజేస్తున్నమాట.
ఎప్పుడైనా మీకు ఈ పూట నేను ఇంటి దగ్గర ఉండిపోయినా అవి ఖాళీ అయిపోయినాయి అని అనిపిస్తే ఎక్కడికి వెళ్ళొద్దు, సినిమాకి వెళ్ళొద్దు, పార్కులకి వెళ్ళొద్దు, బీచ్లకి వెళ్ళొద్దు, ఇంకా మనం ఏమో దగ్గరలో ఏమన్నాయండి, ఎక్కడికి వెళ్ళొద్దు. అలాంటి దగ్గర ఎక్కడికి వెళ్ళినా సాతానుడు మనల్ని వాడుకుంటాడు, శోధిస్తాడు. కాబట్టి ఖాళీ దొరికితే దేవుడి మందిరం, లేకపోతే శుభ్రంగా కష్టపడి పొద్దు నుండి సాయంకాలం వరకు, అంటే ఎప్పటి వరకు అంటే నేను అంటాను, నువ్వు అలసిపోయే వరకు కష్టపడాలి. స్తోత్రం చెప్పండి. మన రాహేలం ఇప్పుడు అదే చేస్తుంది. కష్టపడుతుందా, నడువు నొప్పైనా లెక్క చేస్తలేదు, ఏ బాధ వచ్చినా లెక్క చేస్తలేదు, కష్టపడిపోతుంది. ఎందుకమ్మా కొంత వయసుని బట్టి మనం కొంత రెస్ట్ తీసుకోవాలమ్మా అంటే, అబ్బాయి రెస్ట్ తీసుకుంటే కుదరదండి, సాతాను శోధించాడండి. మరి ఏ ఆలోచన నాకు తెలియదు, కానీ దేవుడికి సూత్రం నాకైతే అనిపిస్తుంది, సాతాను చేత శోధింపబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? 2 విషయాలలో బలముగా పని చేయాలి. ఒకటి, ఖాళీ ఉంటే దేవుడి సన్నిధి, ఖాళీ లేకపోతే భౌతికమైన సంబంధమైన విషయాలు నీ కుటుంబం కొరకు కష్టపడే పనిలో చాలా బలంగా పని చేయాలి. ఆమె అప్పుడు సాతాను ఎందుకు వస్తాడంటే, అయ్యగారు వస్తాడు మీ దగ్గరికి సాతాను గడు, ఇంకా రాడు. ఎందుకంటే ఆడికి సమయం ఎక్కడిస్తాం మనం, వాడు సమయం కొరకు ఎదుగుతున్నాడు. అంటే ఏ విషయంలోనైనా మనల్ని పడగొట్టాలనే ఆలోచన వాడికి సమృద్ధిగా ఉంటుంది. ఎందుకో తెలుసా, మనం అలసిపోతాం కానీ వాడు ఎప్పుడు అలసిపోడు, ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాడు. దేవుడి కంటే ఎక్కువగా వీడే పని చేస్తాడు. దేవుడైనా అప్పుడప్పుడు ఒకవేళ మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడేమో అని అనిపిస్తుందేమో, కానీ సాతాను మొత్తం ఖచ్చితంగా మనల్ని అయితే విడిచిపెట్టేవాడు. మన వెనుకే ఉంటాడు. వాడు వెనుకే ఉండి మనం ఇష్టాలను విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చి గట్ట ఆ ఇష్టాలు తీసుకొచ్చి ఎదుర్కొంటే పెట్టరా, లేదు ఏంటి ఎంత పేతన, ఏంటి నువ్వు అసలు ఏంటి ఎంత బతితే ఎక్కడన్నా ఉందా లోకంలోని, ఎంతమంది లేరు క్రైస్తవులు, ఎంతమంది చేస్తలేదు పేతన, నువ్వు ఒక్కడవే చేస్తున్నావు, నువ్వు ఒక్కరితోనే చేస్తున్నావు పేతన, నువ్వు ఒక్కరే చేస్తున్నావు. మీరు ఏంటి 40 రోజులు నీటి తినకుండా ఎలా ఉంటారు మీరు, దరిద్రం కాకపోతేనే 40 రోజులు మానకుండా వెళ్ళిపోగలరా చర్చికి? మనకంటూ పని ఉంటుందా? పాఠాలని చెప్తాడు. ఇదే ఏదో పని ఉంటుంది, ఈ పూట ఆగిపోతే ఆశీర్వాదం రాదని పాట అంటే ఎలా కుదురుతుంది? కుదరదండి. ఎంతోమంది ఇవన్నీ చేస్తారా అంటాడు. ఎక్కడ మన వెనకాల అంటాడు, వెనకాలే ఉండి వాడు నీకు కనిపించడండి, కనిపించడు. ఎవరి ద్వారా మాట్లాడతాడు? స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరిని వాడుకుంటాడండి ఇక్కడ ఆదాము విషయంలో ఎవరిని వాడారండి? ఆదామును వాడుకున్నాడు. ఆదాము వచ్చి అంటుంది, ఊరుకోవయ్యా, ఈ పండు తినకపోతే ఏమవుతామంటే తెలుసా, మనం దేవుడి కంటే గొప్పలతో తింటేనే, అందుకనే దేవుడు ఏమన్నాడు, ఇది మీరు తినవుతాన్నాడు, నీకు బుర్రలేదు అంటుంది ఆదాముని. అవునా, అయ్యి బాబా, అంటే ఆయనకంటే గొప్పలు అవుతాడంటే మామూలు పక్కన ఏం కాదు, మామూలు సీన్ ఏం కాదు, ఇంతకంటే ఎంతకంటే గొప్ప ఫలాలు పండించేస్తాను నేను, ఆయన వచ్చి మాట్లాడితే అంత మాట్లాడకపోతే వెళ్తాను అనుకున్నాడు అనేసి వెంటనే ఫలాన్ని పూజించాడు. ఆ తర్వాత తెలిసింది ఏం చేస్తామని, తప్పు చేస్తామని. అందుకే దేవుని ఎదుట రావడానికి సిగ్గుపడి ఏం చేస్తారంటే అంజూరు పాకులు కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ జీవితాలలో దాపరించింది. నేనంటాను, దేవుడి సన్నిధి విషయంలో మనం ఇలా ఉంటే మనం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి అపవాదిగాడు మన కుటుంబాల్లో తీసుకొస్తాడండి. కాబట్టి అలాంటి పరిస్థితులు మన జీవితంలోనికి రాకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో కానీ నువ్వు నీ కుటుంబ విషయంలో కానీ నలిగిపోవాలా. ఏం చేయాలండి? మరి ఇంతలా నలిగిపోవాలంటే ఎలాగండి? వయసు అంతా అయిపోయింది. మరి ఇంతలా నలిగిపోవాలంటే కొంత రెస్ట్ వద్దా మాకు? మరి ఇంతలా నలిగిపోవాలంటే మా వల్ల అవదండి. వాళ్ళ అమ్మగారికి వెళ్ళి ఏమైనా తెమ్మాలండి, వాళ్ళ బాబు గారికి వెళ్ళి ఏమైనా తెమ్మాలండి. మీ బాబు ఏమన్నా ఇచ్చాడో నీ కూడా అంటాడు, నీ బాబు ఏమన్నా ఇచ్చాడో నేను అంటాడు. ఏమన్నా ఇస్తే కూర్చుని హ్యాపీగా తిందాం అనుకుంటారు పాపం. ఏమన్నా ఇస్తే ఒకవేళ కూర్చుని హ్యాపీగా ఒకవేళ తినగలిగితే సాతాను చేత ఖచ్చితంగా మనము ఎలా చెప్పగలరు అయ్యారంటే, మరి ఆదాముకు దేవుడు అన్ని సమృద్ధిగా సమకూర్చి ఇచ్చాడంటే లేదా? ఏదోని తోటలో తీసుకొని జీవవృక్ష ఫలములన్నీ సమకూర్చి పెట్టి, మరి బాబు జాగ్రత్తగా ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిపాలించి జాగ్రత్తగా ఉండు, నీకు కావాల్సిన ఫలాలు తిను అని ఇస్తే ఏం చేశారు వీళ్ళు? నేను అంటాను, మనకు డబ్బు ఉన్నా వేస్తేనండి, మనకి ధనం ఉన్నా వేస్తే, మనకి అన్ని సదుపాయాలు కలిగి ఉండడం కూడా వేస్తే. నాకు తెలిసి మనం ఎలా ఉండాలంటే ఏ పూట ఆ పూట తినేవారిగా ఉంటేనే దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటాం. భక్తుడు అంటాడు కదా, ఏనాటి ఆహారం ఆనాటి నాకు సమృద్ధిగా దయచే, లేని ఎడల యెహోవా ఎవరని ఒకవేళ నేను
కూడా ప్రమాదకరమేనండి. జేబు నిండా డబ్బున్నా ప్రమాదమే, ఇంటి బీరువాలో డబ్బులున్నా ప్రమాదమే, బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నా. ఏంటి సార్ మరి ఎలాగుంటే ఇంకెందుకు క్రైస్తవం? ఇవన్నీ ఉన్నప్పుడు నమ్మకంగా జీవించే ఆత్మ ముందు నీలో పని చేయాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ ఉన్నప్పుడు, నమ్మకమైన ఆత్మ ఉన్నప్పుడు పని చేస్తే వీటి మీద ఆశపడదు. దేని మీద ఆశపడతాం మనం ఎక్కువ? దేని మీద ఆశపడతామా? దేని మీద ఆశపడితే మీ ఆయన రాలేదు ఇలాగ ఉంటుంది. మరి దేని మీద పడితే దాని మీద ఆశపడిపోకూడదు. ఆశపడిపోతే దేవుడి సన్నిధి దూరం అయిపోతాం. దేవుడి సన్నిధి అయిపోతే సాతాను కూడా వచ్చేస్తాడు. వచ్చేస్తే ఏముంది? దరిద్రమే దరిద్రం. చెబితే అర్థం కాదు సార్ మనకి. వాడు రాకూడదండి, మీరు ఎలా ఉండాలంటే ముందు మీ భక్తిని బయలుపరచండి, మీ సహవాసాన్ని బయలుపరచండి. మంగళవారం పేదలకు రారు, శుక్రవారం పేదలకు రారు, మేమే వచ్చి ఆరాధన చేసుకోవాలి. ఇక్కడ ఆదివారం ఒకటి వస్తే సాధండి అయ్యారు. దేవుని సన్నిధానంలో మనము, దేవుని పనిలో ప్రతి విషయంలోని మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని పనిలో ఎవరు ఉండాలండి? మనం ఉండాలి కాదండి. ఏమన్నాలే? అది లెక్క. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో నేను ఉండాలి, నా కుటుంబ విషయంలో నేను ఉండాలి, ప్రతి విషయంలోని నేను ఉండాలి. ఎలా ఉండాలండి? కష్టపడి పని చేసే వ్యక్తిగా. స్తోత్రం చెప్తాం హల్లెలూయా. అన్ని పెట్టిన ఆదాము కూడా తప్పుడు పని చేయాల్సిన అవసరం అక్కడ వచ్చేసింది. కాబట్టి ఎప్పటికప్పుడు నీకు ఎంత కావాలో అంత సమృద్ధిగా దేవుడు నీకు ఇయ్యగలిగిన స్థితిలో నువ్వు ఉండగలిగితే చాలంతే. ఆమేన్. హ్యాపీగా బ్రతికేచ్చండి. అవసరం లేదు కారు, అవసరం లేదు సొంత ఇల్లు, అవసరం లేదు అద్దెంటిలో ఉన్న హ్యాపీగా బ్రతికేచ్చు. కారం మధ్యకలు తిన్నా హ్యాపీగా బ్రతికేచ్చు. ఆ పూట కారం లేకపోతే గెంజేసుకు తినేసిన హ్యాపీగా బ్రతికేచ్చు. ఏంటి గెంజి తిని తాగి బ్రతుకులు కాదా మన బ్రతుకులు? ఒకప్పుడు పంచపరవన్నాలు తినేస్తాం అనుకున్నారేంటి? ఒకప్పుడు తినటానికి లేక పక్కింటి నుంచి గెంజి తెచ్చుకుని తాగి బ్రతుకులు మన బ్రతుకులు. దేవుడు ఈ దినం అలా ఉంచాడు మనల్ని. ఆయన అంగీకరించబడిన తర్వాత స్థితినే మార్చేశాడు. ఆమె చెప్పండి. నీ జీవితాన్ని మార్చాడు, నీ బ్రతుకుని మార్చాడు, నీ ఆలోచన మార్చాడు, నీ కుటుంబ పరిస్థితులనే మార్చాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు నువ్వే ఇతరులకు పెట్టే స్థితి దేవుడు ఇచ్చాడు. అందుకే యెహోవా భయభక్తులు కానీ ఎలా ఉంటాడంటే అప్పిచ్చేవాడిగా ఉంటాడు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండడంట. అంటే నువ్వు ఇచ్చే స్థితే దేవుడు నీకు ఇస్తాడు. ఆమె చెప్పండి. ఎప్పుడు తెలుసండి? దేవుని సన్నిధిలో కష్టపడాలి, నీ కుటుంబ విషయంలో నువ్వు కష్టపడాలి. సోమర్తనం అనేది మన దగ్గరికి రాకుండా మనము పని చేసేవారిగా కూడా దేవుని ఒక వాక్యాన్ని జ్ఞానం చేసుకుని ఇప్పుడు మనం అందరూ ముందుకు వెళ్దాం. దేవుడు మనలో నీ మాటల ద్వారా ముందుకు నడిపిస్తూ పోతున్నాడు. మార్కు సువార్త ప్రతి ఒక్కరు తీయాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33 నుండి 37 వరకు మనం జ్ఞానం చేసుకుంటూ ఈ మాటల్లో ముందుకు తీసుకుని వెళ్తారు ప్రభు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు చాలు సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నా. కృపచూపు కనికరించు, మేలు చేసి మహిమ పొందు. ఈ మాట ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అల్పుడును దీనుడును ప్రభా, ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నారు. ఎల్పదాసుని ప్రై నీ ఆత్మ వచ్చండి. ఎప్పటికూ మీరే హెచ్చించబడాలి, నేను తగ్గింపబడాలి ప్రభా. కృప చూపి కనికరించి మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మా అందరికి ఈ వాక్యం వింటుండగా తండ్రి ఒప్పింపజేసే ఆత్మ మా మీదకి కుమ్మరించి మహిమ పొందుతండి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. గత 2 వారాలుగా మనం దేవుని రాకడ కొరకు వింటూ ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదండి, ఎలా వస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు మనం ప్రభువును మనము ఎదుర్కోవాలి అనే విషయాలలో మనం చాలా సూటిగా ముందుకు ప్రభు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు ప్రభు ఈ పూట మనతో మాట్లాడుతూ మాట ఏంటంటే జాగ్రత్త పడి మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఆ కాలము ఎప్పుడు వస్తుందో తెలియదు. 2 విషయాలు ఇక్కడ మనకు సూటిగా ఉన్నాయి. ఒకటేంటి? జాగ్రత్త పడాలి. 2 మెలకుగా ఉండాలి. 3 ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మొదటిది ఏంటండి? జాగ్రత్త పడి ఉండాలి.
రెండోది మెలకుగా ఉండాలి, మూడోది ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు ప్రభు వచ్చే సమయానికి మనం 3 విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. 2, మెలకుగా ఉండాలి. 3, ప్రార్థించే విషయంలో చాలా బలముగా ఉండాలి. ఈ 3 విషయాలు ఒక వ్యక్తిగతమైన జీవితంలో, నీ జీవితంలో దీన్ని అప్లై చేసుకునే అనుభవం నీకు కావాలి. మొదటిది నేనేం చెప్పాను? జాగ్రత్తగా ఉండటం. జాగ్రత్త అంటే ఏంటి అసలు? ఒక క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఎందుకు అన్నాడు? మనము జాగ్రత్తగా ఉండేవారుగా ఉన్నాం, అజాగ్రత్తగా ఉండేవారు ఉన్నాం. అంటే జాగ్రత్త అంటే ప్రతి విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైన విషయంలో కానీ, వ్యభిచారపు విషయంలో కానీ, త్రాగుడు విషయంలో కానీ, అబద్ధపు విషయంలో కానీ. అండి ఇంకా చెప్పాలి అంటే ఇందులో కొన్ని ఉన్నాయి, మీకు అన్ని తీసి నేను చూపిస్తాను. ఈ అన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ఎవరండి? వచ్చేటప్పుడు చాక్లెట్లు కొనుక్కు వేసుకున్నారండి మీరు అందరూ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి? జాగ్రత్త అంటే మనకు తెలుసా అండి? మన పిల్లల్ని మనం అంటాం కదా, రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకన్నా? ఏమో సరిగ్గా నడవకపోతే పడిపోతాడేమో, ఎవరైనా గుద్దేస్తారేమో, ఏదైనా జరుగుతుందేమో అన్న ఒక భయం మనకుంది. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. ఏమని? ఇదిగో మంచి వారితో స్నేహం చేయి, దుష్టులతో సాంగత్యం చెయ్యొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డకి ఇచ్చే జాగ్రత్తలు ఇవి. ఎందుకంటే ఆ బిడ్డను ఆ తల్లి ఆ తండ్రి అంత ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వారు ఒకవేళ ఏం జరుగుతుందో, ఏమన్నా జరిగితే ఒక తల్లిగా తండ్రిగా వారు తట్టుకోలేమన్న భయం, బాధ, ఆందోళన, కలవరపాటుతో ఉంటారు. కాబట్టి వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి బయటికి పంపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయితే మన కొరకు ప్రభు ఎదుర్కొనే వచ్చే సమయంలో మన కొరకు దేవుడు కూడా కొన్ని జాగ్రత్తలు చెబుతా ఉన్నాడు. అది జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. రెండోది మెలకుగా ఉండాలి. చెప్పండి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాలి. కొంతమందిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పడుకుంటారండి, నిద్ర రాకపోయినా సరే పడుకుని దొల్లుతూ ఏం చేస్తూ ఉంటారు వీరు? అలసట తీసుకుంటున్నామండి, కొద్ది నీరసంగా ఉందండి. నీరసం అంటే వచ్చేదే మనకి అదే నీరసం. పదే మనం దేనిని స్మరిస్తామో అది ఖచ్చితంగా మన ఇంట్లోనికి రాదంటారా? ఎందుకంటే మనము ఎలా ఉండాలి చెప్పాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే అవి తిట్టండి, మరి పడుకోవాలి కదండి. ఎప్పుడు పడుకోవాలి? చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేజీ నెంబరు 187, 6వ వచనం. పేజీ నెంబర్ 187, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండడి, మత్తులము కాక ఉండుము. నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటివారమే ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము రక్షలను, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకొందుము. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉన్నవారు ఎప్పుడు నిద్రపోతారంటే వీరు పగటి వేళ కూడా నిద్రపోతారంట. పగలు పడుకుని అలవాటు ఎవరికైనా ఉంటే ఈ రోజున తీసేసుకోండి. నేను మా అన్న నుంచి పగటి పడుకోవడం మానేశాను. దేవుడికి స్తోత్రం. నిజం. పగటి వేళ మనము క్రైస్తవులు పడుకోకూడదు అన్న ఈ వాక్యం వింటే నాకు స్పష్టంగా మనకు అనిపిస్తుందా లేదా? ఎప్పుడు మెలకుగా ఉండాలి, ఎప్పుడు పడుకోవాలి? పగలు మెలకుగా ఉండాలి సార్, రాత్రులు పడుకోవాలి సార్ అంటే రాత్రులు మరి దేవుడు వచ్చేస్తే గౌకు నిద్రలో ఉంటే ఎలా సార్? చెప్పాలి.
ఇప్పుడు మెలకుగా ఉండమంటే మనము రాత్రి యందును పగలు యందును కూడా మెలకుతనం ఎక్కువ ఉండాలి. చాలా మంది నాకు ఫోన్ చేస్తారండి ఒక విషయంలో, ఏమని తెలుసా, అయ్యగారు నిద్ర బాగా పట్టట్లేదంటే కొద్దిగా ప్రార్థన చేయండి. ఓరు బాబు, నిద్ర పట్టట్లేదంటే దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడేమో నీ పక్షమున. ఎవరి కొరకు విజ్ఞాపన చేయమని దేవుడు మెలకు ఇస్తున్నాడేమో, ఎవరి కొరకన్నా ప్రార్థించాలేమో, ఏ కుటుంబాల కొరకన్నా ఏడవాలేమో, ఏ దేని కొరకైనా దేవుడి సన్నిధిలో కూర్చోవాలేమో. ఒకవేళ దాని కొరకు ఒకవేళ నీకు నిద్ర రావట్లేదేమో, అది గమనించాం మనం. నిద్ర రావట్లేదంటే ఏడు చేసి ఉంటుందండి, నీరసం ఎక్కువైపోయిందండి అందుకని నిద్ర రావట్లేదని కాదు. ఒక క్రైస్తవుడి జీవితంలో నిద్ర రావట్లేదు అంటే ఎవరి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెబుతున్నప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న మనందరితో దేవుడు అంటున్నమాట, నువ్వు మెలకుగా ఉండాలి. ఎప్పుడు మెలకుగా ఉండాలి? నేను చెప్పే మాట, పగలు యందును మెలకుగా ఉండాలి, రాత్రి యందును మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండటం అంటే రెండు రకాలు. ఒకటి చూడండి, ఒకవేళ పినీసు కింద పడినా లేస్తాం, నాకులా దేవుడికి స్తోత్రం. అంటే దీనికి పినీసు కింద పడినా టక్కన కళ్ళు తెరిచి చూస్తానండి. దీన్ని ఏమంటాం? మన ఎల్లయ్య బాబు గారు ఉన్నారు, గుణపం తెచ్చి పొడి చేస్తున్నా కానీ అసలు కదలండి. ఏనుగులు ఎక్కి తొక్కించేస్తున్నా కదలండి. త్రిశూలాలు పెట్టి పొడి చేస్తున్నా లేకరండి. సొంటి పిక్కలు పెట్టేస్తున్నా లేకరండి. కటింగ్ ప్లేర్తో తిప్పేస్తున్నా లేకరండి. జుట్టు పట్టి పీకేస్తున్నా లేకరండి. మొట్టికాయలు మొట్టేస్తున్నా లేకరండి. ఏం చేస్తున్నా లేకరండి. మహానుభావులు లేరు బాబు, చక్కగా నవ్వుకుందరు. ఏం చేసినా లేకరండి. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడంటే మత్తులై ఉన్నాడు, మెలకుగా లేరు. మెలకుగా ఉండటం అంటే చిన్న శబ్దం వచ్చిన, శబ్దం అంటే మనకు ఒక శబ్దం ఉంటుంది, కడబోర మోగగా. అంటే ప్రభు వచ్చేటప్పుడు ఏమొస్తుంది అండి చెప్పాలి, దూర శబ్దము మనకి వినిపిస్తుంది. ఆ శబ్దం విని మేల్కునే వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఓ భయంకర నిద్ర కొట్టి ఇదేం నిద్ర అండి బాబు, అసలు ఏ మనుషులు చూడలేవండి. నోరు జాపేస్తారు, ఏగలు వెళ్ళిపోతున్నా సరే మింగేస్తుంటారు. చికెన్ నాన్ వెజ్ కొద్దిగా అవసరమైతే బయటికి వెళ్ళవలసిన లేదు, ఇంట్లోనే ఉంటుందని అనుకుంటారు. ఏడు కాదు నవ్వులేసి మింగేస్తూ ఉంటారు కొన్ని నిద్రలో. అప్పుడు నిద్రలోంచి వెళ్ళిపోతుందండి, గొంతుకు అడ్డపడతాయి ఏగలు వానకెళ్ళి. అప్పుడు అంటే గబగబా పట్టుకెళ్ళి మనకు నీళ్ళు ఇస్తే తాగితే అప్పుడు లోనకి వెళ్తుంది. అది అప్పటి వరకు అది ఎక్కడ ఉంటుంది? వీళ్ళు మెలుకు ఉండరండి. వీళ్ళు మెలుకు ఎప్పుడు వస్తుందంటే అది లోనకి వెళ్ళి అడ్డుపడిపోయి గెలికేసి లోన శుభ్రం ఎలా పడితే అలా చేసినప్పుడు అప్పుడు మెలుకు వస్తుందండి మనకి. అలా కాదు, ఎప్పుడు ఒక క్రైస్తవ జీవితంలో మెలకువ ఉండాలి. ఎప్పుడు నువ్వు మెలకుగా ఉంటావో అప్పుడు ప్రభు వస్తే వెంటనే ప్రభుకి ఎదుర్కొన్నట్టుకు నువ్వు నిలవబడగలవు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంటే ఏ విషయంలోనే అసలు మెలకుగా ఉండాలి? ప్రభు రాకడ కొరకేనా, లేకపోతే ఇంకా ప్రభు ఏమైనా మనకు ఆ నిద్ర విషయంలో మనకు అనుగ్రహించబోతున్నారా? అవును. ఎందుకంటే దేవుని రక్తము చేత మనం ఏం చేయబడ్డామని చదివాం, ప్రోక్షింపబడి ఉన్నాం కదా. అనగా దేవుని రక్తము మన తల మీద ఉంది. తల మీద యేసు రక్తము ఉన్నవారు వారు ఏం చేస్తుంటారు అంటే విజ్ఞాపన చేసు ఆత్మ వారి మీద ఉంటుంది. కాబట్టి అట్టి వారికి నిద్ర తక్కువ ఉంటుంది, ప్రార్థన ఎక్కువ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. వారు ఎప్పుడు మెలకుగా ఉంటారండి, రాత్రులని కాదు పగలని కాదు. అంటే నేను ఎప్పుడు నన్ను చూడండి, ఎప్పుడు చూసినా మా ఇంటికి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా తలుపు కొడితే తీస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారని కాదండి. ఎందుకో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటయ్యా అంటే నిద్ర తీసేసాడు నాకు. స్తోత్రం. ఎక్కువగా నిద్రకి నేను సమయాన్ని ఇవ్వనండి, ఎక్కువగా నిద్రకి సమయాన్ని ఇవ్వను. ఎప్పుడు నాకు చిన్న శబ్దం వచ్చిన లేచి కూర్చుంటాను. అంటే ఎప్పుడు మనము మెలకుగా ఉంటామో ప్రభు రాకడను మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్న మాట అంటే మెలకుగా ఉండండి. ఉండేం చేయాలి? టీవీ పెట్టుకోండి. మెలకుగా ఉండండి, ఫోన్ చూసుకోండి. మెలకుగా ఉండండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి. మెలకుగా ఉండండి, అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి, అక్కతో మాట్లాడండి, చెల్లితో మాట్లాడండి, తమ్ముడితో మాట్లాడండి, అన్నయ్యతో మాట్లాడండి, ఎవరితోనో మాట్లాడండి. ఎప్పటి వరకును? నిద్ర పట్టేదా చెప్పాలి. కొంతమంది నిద్ర పట్టదండి, లేస్తారు. లేచినప్పుడు వీరి నిద్ర పట్టలేనిది ఎదుటోడు కూడా నిద్ర పట్టుకుంటే ఏం చేస్తారంటే ఎవరికంటే బాగా ఇష్టం వాళ్ళకి బోరు కలుపుతారు. ఇప్పుడు పడుకున్నావా, పడుకోకపోతే ఏం చేస్తాడు ఆ టైంలోనే
పడుకున్నోడిని లేపు దండించుకున్నట్టుగా పడుకున్న వాడికి భోజనం చేసి ఏం చేస్తున్నా? నీకు నిద్ర పట్టదు. నీకు నిద్ర పట్టలేనప్పుడు దేవుడు ప్రణాళిక ఏంటో గుర్తించు. మనం ఇతరుల వల్లే లేవు కదా, అన్యజనుల వల్లే లేవు కదా, దేవుడి చేత పిలువబడిన వారము కదా. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఏంటండి? క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవులు అంటే ఏంటి? అభిషేకింపబడిన వారు. స్తోత్రం చెప్పాలి. ఏంటి? ఏ విషయంలో అభిషేకింపబడ్డాం మనం? మన ఇక్కడ ఉన్నాం, మనందరము క్రైస్తవులమే. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడి చేత మనందరము అభిషేకింపబడిన వారమే. దేవుడి చేత అభిషేకింపబడిన నీవు నిద్ర పట్టలేదు. దేవుడు ఆత్మ నీ మీద ఉంది, అంటే ప్రోక్షింపబడిన రక్తం నీ మీద ఉంది కాబట్టి నీకు విజ్ఞాపన చేయాలి. దేవుడు నిద్ర ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవునితో మాట్లాడాలి. అంటే ప్రార్థించడం ప్రారంభము. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలండి? ఇదేంటంటే రాత్రి 3 అయింది, అప్పటి వరకు నిద్ర లేదే అంటే దేవుడు ఏదో ప్రార్థన చేయడానికి నీకు అప్పటి వరకు నిద్ర పెట్టలేదు. చేయాలి ప్రార్థన. ఎప్పటి వరకును? అవసరమైతే తెల్లార్లు చేయాల్సి వస్తుంది. చెప్పండి. తెల్లవార్లు నేను 36 గంటల్లో 4 గంటలు ఆపేశాను. 36 గంటల్లో 30 గంటలు ఆగకుండా ప్రార్థన చేశాను. నేను 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు 36 గంటలు ప్రార్థన చేయాలని. ఒకడు అన్నాడు, చేయగలనా ప్రభు? 36 గంటలు అంటే లేచిన స్థలం నుంచి, కూర్చున్న స్థలం నుంచి లేవకుండా చేయాలా? 36 గంటలు అంటే ఎంతండి? రోజు పూట. అంతేనండి? రోజు పూట సమయము. దేవుడు కూర్చున్న స్థలం నుంచి లేకుండా ప్రార్థన చేయమంటే 40 రోజులు, అప్పటికే నాకు 20 రోజులు దాటిపోయింది, 25 రోజులు అయినా అయిపోయింది. ఆ సమయంలో దేవుడు 36 గంటలు ప్రార్థన చేయమంటే కూర్చుంటే, ఏమిటి 30 గంటలు ప్రార్థన ఆగకుండా చేస్తే ఇంకా 30 గంటల తర్వాత నోటిలో నుంచి మాట రావట్లేదు. ఇంకా అది కూడా ఒకవేళ ఆగకుండా ప్రార్థన చేస్తే బ్లడ్ పడే అవకాశం కనబడుతుంది. అక్కడ ఇప్పుడు దేవుడు అంత సమయం ప్రార్థన చేయమంటే మనం ఏమంటాం? ఊరుకోండి సార్ 30 గంటల ప్రార్థన, 36 గంటలు ఏదో గంట చేయగలను, 10 నిమిషాలు చేయగలను, పావు గంట చేయగలను. అసలు ప్రార్థన ఇష్టం లేదంటే 2 నిమిషాలు అలా కూర్చుని పోయి సూత్రం. ఈ రాత్రి అంతా నాకేం కావాలా? మనసంతా నిద్ర ఇవ్వి, మంచి ఫుడ్ ఇచ్చావు, బెడ్ ఇచ్చావు, అలాగే మనసంతా నిద్ర ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ నేను పనులకు వెళ్ళిపోవాలి, వ్యాపారాలకు వెళ్ళిపోవాలి, వాళ్ళకి దీవించి ప్రభా అని చిన్న ప్రార్థన చేయమంటే చేస్తాం. కానీ ఇదేంటంటే 30 గంటలు 36 గంటలు ఎవరు చేస్తాడు ప్రార్థన? ప్రభు అంటున్నాడు, నువ్వు మెలకుగా ఉండు, ప్రార్థన చెయ్యి. మెలకుగా ఉండు, ఇతరులు పాడు చేయమని అనలేదు. మెలకుగా ఉండు, ఫోన్ చూడమని చెప్పలేదు. మెలకుగా ఉండు, టీవీ ఆన్ చేయమని చెప్పలేదు. మెలకుగా ఉండు, ఏం చేయాలి? ఏం చేయాలంటే నా మొహం చూడాలా, అది కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే ఏం చేయాలి ఇప్పుడు? మెలకుగా ఉండమన్నారు ప్రభు. మెలకుగా ఉండి నీకు నచ్చిన వారితో సహవాసం చెయ్యని అనలేదు. అక్కడ మన చదువు వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మెలకుగా ఉండు, ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ కాలము ఎప్పుడు వచ్చినా మీకు, ఏ కాలం ఇది? మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ప్రభు నా కొరకు వస్తాడండి. ఉందా లేదా? ఉందా అండి? ఇది క్రైస్తవ నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉన్నవాడి గొప్పవాడు. ఊరుకోండి సార్, అప్పుడు ప్రభు వచ్చేది ఎలాగండి? ఇంకా బోల్డ్ ఎవరు ఉంది, బోల్డ్ వయసు ఉంది, బోల్డ్ అది ఉంది, బోల్డ్ ఇది ఉంది, ఎన్ని సట్టు పెట్టుకుంటే ప్రభు వచ్చేది సడన్గా వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఒక ధనవంతుడు అంటున్నాడు, ఓ ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, ఎందుకంటే నీకు సమృద్ధిగా ఏం చేశాను, కోట్లలో ధనమును సమకూర్చి ఉన్నానా అని ఏంటి అని అంటే ఆ దేవుడు వచ్చి అంటున్నాడు, ఓరు మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకునే ప్రభు ఈ రాత్రి తీసుకెళ్ళిపోతావా? బోల్డ్ ఆస్తి సంపాదించాను ప్రభు, బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ అది ఉంది, బోల్డ్ ఇది ఉంది, ఎంత సక్క పెట్టుకున్నా సమకూర్చుకున్నాను, మరి అన్ని బిడ్డలకు పెంచాలి, ఆళ్ళకు పెంచాలి, ఏళ్ళకి పెంచాలా? సమయం లేదు రా. దేవుడు పిలిస్తే ఈ క్షణం ఇక్కడ నిలవబడి మైకు పట్టుకుని ఇలాగ వెళ్ళిపోవచ్చినా. అవునంటారా కాదంటారండి? అబ్బాయి కాదండి, ఇంకా నాకు చాలా పని ఉందండి అనటానికి మనం ఎలా సరిపోతాం? మనం ఆ మాట అనటానికి సరిపో. ఎందుకంటే ఆయన పిలుపుకు లోబడిన వారు, ఆయన పిలుపుకు విధేయత కలిగిన వారు, ఆయన సేవ చేయడానికి వాగ్దానం చేయబడిన వారు, తీర్మానం చేయబడిన వారు కాబట్టి ఉన్న దేశాన్ని, ప్రాంతాన్ని, రక్త సముద్రాన్ని, ఆస్తి పాస్తులను విడిచిపెట్టి దేవుని పని చేసేవారు కాబట్టి దేవుడి మాటకు విధేయులు కావాలి. చప్పట్లు కొట్టాలండి.
ఆయన మాటకు విధేయుడు కావాలి, పిలిస్తే పలకాలి. ఇప్పుడు మనం మెలకుగా ఉన్నాం, ఏం చేద్దామయ్యా అంటే ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఇక నేను రాబోతున్నాను, ఎప్పుడు వస్తావయ్యా అండి? ఎప్పుడు వస్తారు? 2026లో 6వ నెలలో అండి ఆదివారం దినమున ఆరాధన జరుగు సమయమున యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాబోతా ఉంది. చెప్పడానికి మనకి ఇక్కడ ఏమైనా ఉందేటండి? లేదు కదా సార్. ఆయన ఎలా వస్తారు? మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 44 వచనాల వరకు సార్ చదువుతాం అందరూ కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42, 44 వచనాల వరకు. 42 నుండి. కావున ఏ దినమున నీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకుగా నుండి ఏ చామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండనేడుగా అతడు మెలకుగా ఉండి ఆ ఇంటికి కన్నము వేయకుండా మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును. దేవుడికి స్తోత్రం అని చెబుదామండి. హల్లెలూయా. ఏమండి, ఇదిగో ఏ కాలమున ప్రభు వచ్చినో మీకు తెలియదు కాబట్టి మీరు వెలుగుగా ఉండండి. ఇంటి యజమానుడికి దొంగ వచ్చినట్టు తెలుసును కాబట్టి ఆయన కాపలా కాచి ఉన్నాడు కాబట్టి దొంగ వచ్చి కన్నం వేయట సాధ్యము. ఎందుకంటే ఆయన మెలకుగా ఉన్నాడు. దొంగలు పడుతున్నారు ఏమండి, దొంగలు పడుతున్నారు. మనకు తెలిసింది, అమ్మ దొంగలు పడుతున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. రాత్రి అంతా ఏం చేస్తాం? మెలకుగా ఉంటాం. దొంగ వచ్చాడు, వచ్చినాడు ఏం చేస్తాం? అమ్మ అనుకున్నట్టుగా దొంగ వచ్చాడంటే కర్ర తీసుకుంటాం, వాడిని ఏం చేస్తాం? తరుగుతాం కదండి. తరమా మరి బాబు రారా పట్టుకోరు, ఇక్కడ పిచ్చి ఉంది, అక్కడ తోడు ఉంది, దొంగ పట్టుకోండి, దొంగ చేతికి తాళాలు ఇచ్చేస్తాం పెట్టి సార్. ఎందుకని మెలుకున్నది? అందుకనేంటి మెలుకుగా కూర్చున్నాం కదా, ఆడు వస్తాడని తెలుసు కదా. కాబట్టి ఆడు వచ్చిన వెంటనే వాడిని కర్ర తీసి మనం తరగటమో కొట్టడమో లేకపోతే ఏదో చేస్తామండి, ఇంకా మనకు నచ్చింది. ఎందుకని? మనం మెలుకుగా ఉన్నాం కాబట్టి వాడు వచ్చినప్పుడు చూడగలిగా, పట్టుకోగలిగావు. మరి ప్రభు వచ్చేటప్పుడు ఒకవేళ మనం పడుకున్న నిద్రలో ఉండిపోయి గాఢ నిద్రలో ఉండిపోయి ఉన్నాం అనుకోండి, ఏం చేయబడతాం? గాఢ నిద్రలో ఉన్నాడు కాబట్టి శరీరంలో మాంసం తీసేటాడు కూడా కనలేదండి ఆదాము గారు. ఎంత భయంకర నిద్ర దేవుడు కలుగు చేస్తాడో చూడండి. ఇప్పుడు మనం కూడానండి ఎంతో అలసిపోతామండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కుటుంబం కోసమో కష్టాలు ఏవో మనకున్న పరిస్థితులు బట్టి సమయాలను బట్టి ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కొట్లే కష్టపడి అలసిపోయి చూడండి. పాటగారు మీరు ఎంచక్క చెబుతారు సార్, మీకేంటి సార్ వచ్చి మరి కాసేపు పడుకోకపోతే రెస్ట్ తీసుకోకపోతే ఎలా సార్? మళ్ళీ ఉదయాన్ని ఎక్కడికి వెళ్ళాలి మేము? ఇలాంటి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి? ఇప్పుడు మనం దేని కొరకు కష్టపడ్డామండి చెప్పాలి సార్. నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు. నా కోసం ఏమైనా కష్టపడతారండి? మీ పక్కింటోళ్ళ కోసం మీరు కష్టపడతారా? మీ పక్కింటోళ్ళ కోసం మీరు కష్టపడతారండి? ఎవరి కోసం కష్టపడతారు? మీ ఫ్యామిలీ, మీ కుటుంబం కోసం మీరు కష్టపడుతున్నారు. ఏం చేస్తారు? అలసిపోతారు. ఎంత అలసిపోతారు? కుటుంబం అలసిపోకుండా ఉండినట్లుగా మీరు అలసిపోతారు. దేవునికి స్తోత్రం. అంటే కుటుంబం అలసిపోకూడదు. ఎందుకు అలసిపోకూడదు? వాళ్ళకి పేదరికం అనేది తెలియకూడదు, వాళ్ళకి లేమి తెలియకూడదు, వాళ్ళకి వస్త్రం లేదని తెలియకూడదు, వాళ్ళకి ఆహారం లేదని తెలియకూడదు, కుటుంబంలో ఏది వస్తువు లేదని తెలియకూడదని మనం ఏం చేస్తామండి? ఏం చేస్తారు? గొడ్డులా కష్టపడి సాయంకాలానికి ఇంటికి వచ్చి మీ కుటుంబం అంతా ఆనందంగా ఉండినట్లుగా జీవించని ఆశపడతారు. స్తోత్రం చెప్పాలి. మరి నీ కుటుంబం కోసం కష్టపడిన మీరు చచ్చిపోయిన తర్వాత మనకు ఒక లోకం ఉంది. ఏముంది? ఇదే క్రైస్తవ నిరీక్షణ అని చెప్పాను నేను. మనకు ఒక లోకం ఉంది. ఈ భూమి మీద ఉన్నంతసేపు మనం సంతోషంగా ఉంటాం, కానీ మరి మనం చనిపోయిన తర్వాత కూడా సంతోషంగా ఉండేది కూడా దేవుడు మనకు ఒకటి ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వమైన దాని కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత శ్రమించున్నావో, ఆత్మ సంబంధమైన విషయంలో కూడా ఇదే మరి నలగటం అంటే. స్తోత్రం చెప్పాలి. నేను ప్రభువుని అంగీకరించిన కొత్తలో మా దైవజనులు అన్నారు, ఆయన ప్రతిరోజు ఉపవాసం ఉంటే ఒకరోజు టిఫిన్ చేసే సమయంలో వెళ్ళినప్పుడు ఏంటయ్య గారు ఎప్పుడు వచ్చినా టిఫిన్ చేస్తున్నారు, లేకపోతే ఆ టిఫిన్ కాదు ఎప్పుడు వచ్చినా మజ్జిగ టీయో తాగుతున్నారు, భోజనం చేసే సమయం కదంటే, లేదు మహేష్ నేను మానేసి చాలా రోజులైంది, దేవుని అంగీకరించిన కాడి నుండి నేను ఒక పూటే తింటున్నాను అని అన్నారు ఆయన.
అవునా అంటే ఎలా కూడా భక్తి చేయొచ్చండి అంటే, నీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు దేవుడితో భక్తి అని అన్నప్పుడు నేనేం చేశానో తెలుసా అండి, అయితే నేను కూడా ఒక పూట తిని రెండో పూట దేవుడితో ఇలాగే గడపాలని ఉదయం దైవజనుల క్యారేజీ పెడితే అది తీసుకుని పనికి పోయి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి 8:30 అయ్యేది రాత్రి. రాత్రి 8:30కి ఇంటికి వచ్చి స్నానం చేస్తే ఒక కప్పు కాఫీ టీ తాగి మళ్ళీ రాత్రి తెల్లవారు దాకా ఒంటరిగానే కూర్చొని ప్రార్థన చేసేవాడిని. దేవునికి స్తోత్రం. నిజంగా ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసేవాడిని. ఎలా తెలుసండి, బైబిల్ ఎదురుగుంటా పెట్టుకుని. ఇంకా నాకు తెలియక, ఇంకా దేవుడు మాట్లాడతాడంటే ఎలా మాట్లాడతాడు తెలియక యేసుప్రభు వారి ఫోటో కూడా తెచ్చి పెట్టుకున్నాం. ఒకసారి చూసి పైన ఉన్న ఫోటో కిందకి ఎలా వచ్చిందని అమ్మగారు అడుగుతుంది ఒకరోజు. అంటే దేవుడు మాట్లాడతాడంట కాబట్టి ఫోటో తెచ్చి ఎదురుకుంటా పెట్టి, అంటే ఇది మూర్ఖత్వం కాదండి, అంత ఆశ. దేవుడు నాతో మాట్లాడతాడని ఆశ అనమాట. ఈ ఆశతో నేను ఉదయం అంతా అక్కడ కష్టపడేవాడిని, రాత్రి అంతా దేవుని అంటే నా ఇంట్లో ప్రార్థన విషయంలో మెలకువగా ఉండేవాడిని. పొద్దున పనికి వెళ్ళిన అలసిపోయేవాడిని కాదు, నీరసం ఉండేది కాదు, పని చేసేవాడిని. నేను అనుకునేవాడిని, ఏంటి ఇంతలాగా రాత్రి అంతా నిద్ర లేదు, ఒక గంటన్నర పడుకుంటున్నాను, మళ్ళీ ఉదయాన్నే పనికి వస్తున్నాను, మరి ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను అంటే నేను అనుకునేవాడిని దేవుని కృప మనకు సమృద్ధిగా ఇస్తారండి. ఆమేన్. మోషే 40 దినాలు ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉండి దిగి వచ్చినప్పుడు తన తేజస్సును చూసి ఇశ్రాయేలు ప్రజలని చెప్పాను కదా. అంటే మోషే వచ్చేటప్పుడు అమ్మా గోడలు పట్టుకుని ఒక కర్ర పట్టుకుని రాలేదండి. ఎలా నడిచించాడంట? ఉత్సాహముతో ఆయన కొండ దిగి వచ్చి ఉండగా జనులందరూ చూసి ఆశ్చర్యపోయే తేజస్సు మోషే ముఖంలో ఉందంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇలాగే ఉండాలండి. నిద్రకి ప్రాముఖ్యత కాదు. నీ కుటుంబ విషయంలో నువ్వెంత బాధ్యత కలిగి ఉంటున్నావు, దేవుడి పని విషయంలో కూడా ఇంతే బాధ్యత కలిగి ఏంటి. ఇలాగే ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారయ్యా? ఒక పూట తినంటే ఒక పూట తిని రెండో పూట ఏంటి టీ తాగి ఎన్ని సంవత్సరాలు బ్రతికని తెలుసండి. నేను 2014లో మొదలుపెట్టాను. 2014లో మొదలుపెట్టి 22 సంవత్సరం వరకు ఒక పూట తిన్నాను నేను. ఒక పూట తిన్నా బలంగానే ఉన్నాను, బలవంతుడిగానే ఉన్నాను. ఇప్పటికి నాలోనికి ఏ బలహీనత రాదు చెప్పగలను నేను. ఆమేన్. ఎందుకంటే ఒక పూట తిని ఒక పూట పస్తు ఉండబెట్టాడు సార్, దేవుడు చెప్పాడు అంటే, లేదు సార్ ఇది నా ఆనందం, ఇది దేవుడికి నేను సమర్పించబడిన దినము. ఎవరో చెప్పడం కాదు, దేవుడి కొరకు నీవే ప్రకటించుకోవాలి. దేవుడి కొరకు నేను ఇలా బ్రతకాలి, దేవుడి కొరకు నేను ఇలా జీవించాలి. ఇలా ఉంటే ప్రభు రాకల్లో నేను ఎలా ఉంటానో మెలకుగా ఉంటాను. రాత్రిపూట కడుపు నిండా తిన్నవాడు ఎలా పడుకుంటాడండి? మెలకు ఉండదు. ఎప్పుడు వరకుని? తెల్లారి కుక్కురుక్కు అంటది, అప్పుడు వరకు మనకు మెలకు. రాత్రిపూట ఆకలిగా తింటారు చూసారండి, కడుపు నిండా తినకూడదు. రాత్రిపూటే కాదు, పగటి అంతే కాదు, ఎప్పుడు ఆహారము ఎలా తినాలంట? అబ్రహం గారు అనేవారు, అన్నినప్పుడు నేను అనుకునేవాడిని, అదేంటండి బాబు కడుపు నిండా తినకపోతే ఇంకెందుకు ఎలా జీవితం? ఇంత కష్టపడి కడుపు నిండా తినప్పుడు బిర్యానీ వండుకున్నావు, సగం తింటే ఎలా కుదిరితే కడుపు నిండా తినాలనుకునేవాడు నేను. ఆ సగము తింటేనే నీకు ఆరోగ్యము, ఆ సగము తినే ఆ ఆరోగ్యంగా ఉంటేనే మెలకుగా ఉండి ప్రార్థన ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండగలమండి. కడుపు నిండా తిని పడుకుంటే ఏమవుద్ది? లెగుతామండి? లెగలేమండి. పొద్దున్న 7 అయింది లేగు, 8 అయింది లేగాను అనే వరకు కూడా మనకు అవునా రాత్రి చాలా బాగా నిద్ర పట్టింది. ఎందుకని మనకి ఎందుకు అనిపిస్తుంది ఈ ఆలోచన? రాత్రి చాలా బాగా నిద్ర పట్టిందంటే కడుపు నిండా తిన్నాం కాబట్టి హ్యాపీగా నిద్ర పడద్దండి. ఒక 2 ముద్దలు తక్కువ తినండి, రాత్రి నిద్ర పట్టదు. ఈ అనుభవాలు మీకు తక్కువ, నాకు ఎక్కువ. రాత్రిపూట తక్కువ ఆహారం తినేవాడు ఎక్కువగా దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉండగలరండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమృద్ధిగా తిని హ్యాపీగా పడుకున్నవాడు సాతానికి అప్పగింపబడితే, తక్కువగా తిని దేవుడి కొరకు కనిపెట్టేవాడు పరలోకానికి అప్పగింపబడతాడండి. హల్లెలూయా. కాబట్టి తిండి విషయంలో మాంసము అధికంగా తినేవాడు నీ పీకికి ఏం పెట్టాలా? వాక్యం అంటుంది, నీ పీకి కత్తి పెట్ట, ఎంత పడుతుందో తినక. ఎంత తినాలా? ఇంట్లో చికెన్ వండుకున్నాం అండి, చేప వండుకున్నాం, ఏదో కూర చక్కని మంచి కూర వండేసుకున్నాం, కంచె నుండి వడ్డించేస్తే అలాగా
అబ్బాయి అంత పెట్టలేదు, అయ్యగారు తక్కువ పెట్టినట్టుంది. అంత తింటే మనకు మెలకు ఉండదు, ఇంకా ఆరోగ్యం ఉండదు, ప్రభు కొరకు కనిపెట్టలేము. ఏం చేయాలా? ఎలాగుంటున్నామని దేవుడు ఏదో చిన్న పెట్టాడు లోపం, ఆ లోపాన్ని చూసుకుంటే ఏం చేస్తున్నాం? కొద్దిగా తింటున్నాం, ప్రభు కొరకు ఎక్కువగా మెలకుగా ఉంటున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెట్టకపోతే ఎలా కుదిరితే? నచ్చినట్టు తినేస్తే కుదరదండి. తక్కువగా తినాలి, ఎక్కువగా ప్రభు కొరకు. చెప్పండి సార్. ఒకప్పుడు పేదరికంలో ఉన్నానండి, తిన్నామంటే లేదండి. అప్పుడే అంతాకలిగా తిన్నానండి, అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా అంతాకలిగా తినాలంటే ఎలాగండి? అన్ని రకాల టేబుల్ మీద పెడతారు. చూసారు అలాంటి భోజనాలకు వెళ్ళినప్పుడు అన్ని రకాలు పెడతారు. పెట్టేటప్పుడు ఏం తినాలనిపిస్తుంది మనకి? ఒక్కటి కూడా వదలకుండా తినాలనిపిస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఒక్కటి కూడా వదలాలనిపించదు అండి. ఎందుకంటే అక్కడ పెట్టినవన్నీ కడుపు నిండా తినాలని ఉంటుంది. తినేస్తే అందుకే అధికముగా కాదంట, నీకు సరిపడగా తినకూడదు. ఎంత తినాలి? మన బాడీకి తగినంతగా తినేస్తాం అనుకోండి, మన బాడీని ఖచ్చితంగా ఎక్కడికి అప్పగించడం చెప్పడం? పాతాళానికి అప్పగింపబడిపోతాం. ఇదేంటండి ఎక్కువగా తింటే పాతాళానికి వెళ్ళబెట్టి ఎక్కువగా తినటం వల్ల కలిగేది భయంకరమైన గాఢ నిద్ర కలిగింది. ప్రభు వచ్చాడు. ఆ ప్రభు వచ్చే సమయానికి మనం మెలకుగలం, కడుపు నిండిపోయింది, సమృద్ధ నిద్ర వస్తుంది. ఆ భయంకరమైన నిద్రలో ప్రభు వచ్చాడు. ఆ బూర కడపడ మోగుతుండగా ఆ మూర శబ్దం వినబడట్లేదు. దేవదూతలతో ఆయన సమూహంతో ఈ భూమి మీదకి దిగి వచ్చుచున్నప్పుడు ఆ శబ్దం వినబడలేదు. కాబట్టి ఏం చేస్తాం? పడుకోనున్న ప్రభు కొరకు కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందుకు ఏం జరిగిందండి? ప్రభు వచ్చారు. ప్రభుతో పాటు మెలకుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మత్తుగా పడుకున్న మనం మాత్రం ఉండిపోయాం. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలమ్మా? మెలకుగుండి ప్రార్థన చేయాలంటే మరి ఉదయం అంతా కట్టబడ్డాం కదా సార్, మరి రాత్రి మెలకుగుంటే ఎలా కుదురుతుంది? ఉండి చేసి చూడండి. నీరసం, బలహీనతలు ఏముండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవేమి ఉండవండి. మనం అనుకుంటేనే మనకి నీరసం. ఎంత తిన్నా సరే అసలు ఇంట్లో పడుకున్న ఒకళ్ళు చూస్తూ ఉంటామండి. ఇంట్లో పడుకుని ఉంటారు, వీళ్ళు పనికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు, తింటానే ఉంటారు. నీరసం అయ్యారు. అమ్మ ఎందుకు తెలియదు అయ్యారు, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, ఒళ్ళంతా నాదేమో లేదు. ఎందుకు ఈ ఆధీనం లేదంటే ఎవరు ఆధీనంలో ఉంది? ఇప్పుడు ఇది అది కనిపెట్టం మనం. నా ఆధీనంలో లేదండి. పట్టుకెళ్ళి ఆడ ఆధీనంలో పెడితే ఇంకా మన ఆధీనంలో ఎక్కడ ఉంటుంది ఇది? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనము మెలకుగా ఉండాలి. మూడోది ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పాలండి. ఎందుకంటే నీ ప్రభువు ఎప్పుడు వస్తాడో వచ్చే సమయము నీకు తెలియదు కనుక మెలకుగా ఉండే బాధ్యత క్రైస్తులుగా పిలువబడిన మనకి ప్రభు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనకే ఇచ్చాడు దేవుడి కృప. బాబు ఏం చేయాలా? ఏమన్నాడు దేవుడు? జాగ్రత్తగా ఉండండి, మొదటిది. రెండోది మెలకుగా ఉండండి. మూడోది ప్రార్థన చేయండి. ఈ మూడు మన జీవితంలో ఉంటే ఎప్పుడు నీ కుటుంబము నీవు ఆనందంగానే ఉంటాం. ఆమె ఎందుకో తెలుసండి? జాగ్రత్తగా ఉంటాం. ప్రతి విషయంలో పాపానికి దగ్గరికి వెళ్ళాం. జాగ్రత్తగా ఉంటాం. రెండోది మెలకుగా ఉంటాం. మూడోది ఎప్పుడు మనం కనిపెట్టి మన కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు కనిపెట్టి కన్నీరు విడిచి ప్రార్థించేవారిగా ఉంటాం. అనగా దేవుడు విజ్ఞాపన నీ మీద ఉండి చేసేచున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం పరలోకము నుండి నీ కుటుంబంలో దిగి వచ్చినప్పుడు ఎప్పుడు నీ కుటుంబం సమాధానంగానే ఉంటుందండి. నీ కుటుంబం ఎప్పుడు ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. సమాధానము నీవు చేయి ప్రార్థన బట్టి వచ్చింది. ఆమె తిని పడుకోవటం వల్ల రాదండి. తిని పడుకుంటే నీ కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం, ఐశ్వర్యం, మంచి కారు, మంచి ఇల్లు ఇవేమి రావండి. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే వస్తాయండి. చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్ టైం వచ్చిందండి. ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఎలాగా? పుస్తకం మొఖం మీద పట్టుకుని పడుకొని పొద్దున్న లేసి అదే లేకపోన్నాను కదా, చదువుకోరాను కదా, ఎగ్జామ్ కదా,
మొఖమేం కాదు. పొద్దున్న వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తాడు, ఎన్ని వస్తాయి మార్కులు? కట్టబడి ఏడితే కదా. మనం కష్టపడాలండి, ఎగ్జామ్ రాయాలి, వెళ్ళాలి. ఉదయాన్నే మనం ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్మెంట్ అంటేనే ఏం చేయటం? మెలకుగా ఉండి చదవటం. నిద్రవటం ఏంటండి? మెలకుగా ఉండి బాగా ప్రిపేర్ అయ్యాలితే ఏమొస్తుంది నీకు చెప్పండి? చూసిన వాటిని జాగ్రత్తగా చదివి ఉన్నావు కాబట్టి రాయగలవు. మొఖమే పెట్టి పడుకున్నావు కాబట్టి ఎవడో ఏదో చెప్తే ఏంటంటే బైబిల్ ఏం చేస్తారో తెలిసి తల కింద పెట్టి పడుకుంటున్నారు. మంచంగా నేను ఒకసారి ఓ ప్రార్థనకి వెళ్ళినప్పుడు 2 దుండ్లు వేస్తున్నా, 2 దుండ్ల మీద 2 బైబుల్ పెట్టి ఉన్నాయి. రండి అయ్యగారు, కూర్చోండి అయ్యగారు అన్నారు. నేను ఎవరు మంచాల మీద కూర్చోనండి ఎప్పుడు కూడా. ఎక్కడికి వెళ్ళినా నేనే కాదు మీరైనా సరే, ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు మంచాల మీద మనం కూర్చోకూడదు. అయితే కూర్చోట్లేదు, నిలబడి చూస్తుంటే అప్పుడు ఆయన కుర్చీలు తీసుకొచ్చి వేసారు. 2 కుర్చీలు కూర్చున్నాను. అలా భక్తి కలిగిన కుటుంబం ఇది. అసలు పడుకునేటప్పుడు కూడా ఇంకా ఒళ్ళో పెట్టుకుని చదివేస్తారేమో అని అనుకున్నాను. చాలా బాగా మీరు బైబిల్ ధ్యానం ఏదండి మా ఆయన కాస్త చదివేరాదండి అంతే. మరి నువ్వు చదువు? నేను చదువుతానండి అంతే. అన్న తర్వాత అంటే 2 బైబిల్ తనకాయ పెట్టారు కదమ్మా, ఎప్పుడు 24 గంటలు బాగా బైబిల్ చదువుతుంటారా? కాదయ్య గారు, ఎక్కువ తల కింద ఎట్టు పడుకుంటే ఆ వాక్యాలన్నీ ఏమవుతుందంట, నీకు ఎంతవరకు బైబిల్ తెలుసామా అని అడిగితే ఏమి లేదు అయ్య గారు, అది ఆది కాండంలోనే అది ఆదాము గారు ఉన్నారు కదండి, ఆదాము గారు అదే ఆయన పండుగ, ఆయన కదమ్మ పండుగ వస్తే అవం పండుగ వేసిందంటే ఇదేనట్టు నువ్వు చదివింది అంటే అంతవరకు ఇంకా వెళ్ళలేదండి. అంటే ఆదాము ఉన్న మొదటి అధ్యాయం 2 అధ్యాయం నువ్వు దాటలేదంటే తల కింద ఎట్టు పడుకుంటే బైబిల్ వచ్చేది నీకు. తల కింద బైబిల్ ఎట్టు పడుకోవడం, తల కింద పుస్తకాలు పెట్టి పడుకోవడం, ఇదేం దరిద్రం అండి. అంతగా జ్వరం ఎక్కువైపోతే గుడ్ల మీద పెట్టుకుని ఈ రాత్రి మనసు ఎంత నిద్ర కావాలి, భయం. అంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే దేవుడు ఎవరితో ఉన్నట్లు చెప్పాలి సార్. దేవుని వాక్యము నీ హృదయములో నింపబడాలంట. పుస్తకం తలకాడ ఎట్టి పడుకోకూడదండి. ఏం చేయాలా? ఎంత వృద్ధాప్యులు కూడా వారి తల్లిగారు బైబిల్ చదువుతూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. కళ్ళజోడు పెట్టుకోవాలి చదివేస్తున్నారు. నాకు కళ్ళజోడు పెట్టుకోకపోతేనే కానీ ఏం కనిపిస్తుంది ఇక్కడ. అంటే బైబిల్ చదవటానికి కూడా మనకేం కావాలి? ఇప్పుడు ఉంటే సరిపోదండి, చదవాలని ఆత్మ ఉండాలి ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏముండాలి? చదవాలి అని అంటే పని విషయంలోనైనా, దేవుడి పని విషయంలోనా, బైబిల్ చదవాలన్నా, ఒక బుక్ చదవాలన్నా, ఏది చేయాలన్నా ముందు చెయ్యాలని అనిపించే మనసు ఉండాలిగా. ఈ మనసు లేని వారు ఏమవుతాం? బద్ధకస్తులు అవుతామండి. ముందు చదవాలి. ఏం చేయాలి? మెలకువగా. నేను ప్రతి శనివారం పడుకోనండి. ప్రతి శనివారం నేను బైబిల్ జ్ఞానం చేసే విషయంలో చాలా అద్భుతంగా ఉంటాను. అంటే శనివారం చదువుతారంటే ఎప్పుడు చదువుతారండి? అది కాదు, శనివారం అంతా ఇంక నేను బైబిల్ విడిచిపెట్టనండి. మీకు విషయం తెలుసా? 2 అధ్యాయాలు చదివారు, 3 అధ్యాయాలు కాదండి, ఒక గ్రంథం దీంతో పూర్తి చేసే వరకు వదిలిపెట్టనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గ్రంథాన్ని మనం తీసుకుంటే అది పూర్తయ్యే వరకు విడిచిపెట్టకుండా చదివితే బాగా అర్థమవుతుంది. తెలుసండి బైబిల్ 2 అధ్యాయాలు, ఒక అధ్యాయం చదివేసి పక్కన పెట్టేసి మళ్ళీ రేపు ఇంకో గ్రంథం దాన్ని కంటిన్యూ చేయమండి. మళ్ళీ రేపు ఇంకోటి అసలు ఎస్ఐ గ్రంథం ఏంటో చూద్దాం, అసలు ఇర్మి ఏంటో చూద్దాం, ఎలాపోకిలు చూద్దాం, ఇది చూద్దాం, ఇది చూద్దాం, ఏదేదో చదువుతా. కానీ మొదటి నుండి ఏది నీ క్రమం? ఏదినైనా మనం ఒక క్రమము పద్ధతి పాడు ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రమము ద్వారా వెళితే ఇంటి విషయంలోనే కాదు, కుటుంబ విషయంలో కానీ, చదువు విషయంలోనే కాదు, ప్రార్థన విషయంలోనే కాదు, భక్తి విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనకు క్రమం అంటూ మనం నేర్చుకుంటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రమం అంటే ఏంటండి? అసలు క్రమం అంటే ఏంటండి? దాన్ని మొదలు పెట్టి పూర్తి చేసే విధానాన్ని క్రమం అంటాం. హల్లెలూయా. దాన్ని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేసేదాన్ని క్రమం అంటాం. మనము మొదలు పెట్టింది ఒక చోట, పూర్తి చేసేది అంటే మొదలు పెట్టింది పూర్తి చేస్తాం ఏంటండి? మొదలు పెట్టింది ఎక్కడ, పూర్తి చేసేది అక్కడ. మొదలు పెట్టేది ఆదికాండం అయితే, పూర్తి చేసేది ప్రకటన గ్రంథమే. కానీ నువ్వు మధ్యలో ఎన్ని రకాలుగా చదువుతావు తెలుసండి బైబిల్. మనం అనుకుంటూ అన్ని గ్రంథాలు చాలా అవగాహన ఉందండి వీళ్ళకి. ఏమీ లేదండి, ఏ చదవాలో తెలియక చదివేస్తూ ఉంటారు వీళ్ళు.
ఎలా చదవాలో తెలియక చదివేస్తూ ఉంటారు. క్రమం ఏది? ప్రతి విషయంలో క్రైస్తవునికి ఏం కావాలా? ఆ క్రమంలో భాగమే జాగ్రత్త, ఆ క్రమంలో భాగమే మెలకుగా ఉండటం, ఆ క్రమంలో భాగమే ప్రార్థించటం. హల్లెలూయా. ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో ఉండాలండి. ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంట? చెప్పండి సార్. ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు, ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగిన కుటుంబంగా ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి కొరకు? ప్రభు కొరకు కనిపెట్టే కుటుంబంగా ఉండాలి. కనిపెట్టే కుటుంబముగా ఉండాలి. కనిపెట్టే కుటుంబంగా ఉండాలంటే వీటిని మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలలో చేయాలి. అంటే ఎలా ఉంటే మనం ఎలా ఉంటామో విన్నాం. ఇలా ఉండకపోతే, అసలు ఇలా చేయకపోతే, మాట వినకపోతే ఏమవుతుంది? ఆ దేవుడు ఏదో 1,00,000 చెప్తాడు, నన్ను ఎక్కడ చేస్తాం అంటే ఇలాంటి వారు కూడా కొన్ని సమాధానాలు ఉన్నాయి. ఇవి కొన్ని కఠినంగా ఉంటాయి. మనం విందాం, విని వీటిని మాత్రం మనం అప్లై చేసుకోవద్దు. ప్రభు ఇలా మాత్రం నేను ఉండకూడదు. సామెతల గ్రంథం తీయండి ఒకసారి, సామెతలు తీయండి 6వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. 2-3 విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ 2-3 విషయాల్లో కూడా మనము అయ్యా నేను ఇలా ఉండకూడదు అని మీరు అనుకోవటానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నా. పేజీ నెంబర్ 535, 6:15 సామెతలు 6వ అధ్యాయము. కాబట్టి ఏటమ్మా? ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరిగి లేకుండా ఆ క్షణమందే. అమ్మ ఇంకా పైన చదువు, 14 నుంచి చదువు ఒకసారి. అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాడి మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరిగి లేకుండా ఆ క్షణం ముందే నల్లగా కొట్టబడును. హల్లెలూయా. చూసారండి, వీడు ఏం చేస్తాడంటే అండి, ఎలా ఉంటాడని వాక్యం అంటుంది. ఎలా ప్రవర్తిస్తే వాడికి ఈ భయంకరమైన ఆపద హఠాత్తుగా వస్తుంది. అంటే మీరు దేవుని మాటకి ఇంకా భయపడేవారు కాదు. మీరు ఊరుకోండి సార్, అన్ని ఎక్కడ చేస్తాం, అన్ని ఎక్కడ వింటాం అన్నవారు మీరు. కాబట్టి వీళ్ళకి ఆపద హఠాత్తుగా వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు వారు ఏం చేయబడతారంట? తిరిగి లేకుండా శుభ్రంగా నల్లగా కొట్టబడతారంట అండి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూద్దాం. ఇంకో సామెతలు కూడా ఉంటుంది పాస్టర్ గారు. 29 అమ్మా, 29, 39 ఎక్కడ ఉంటుందమ్మా? 29:1. ఎన్నిసార్లు గద్దించను లోబడని వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా. చూసారంటే నాకు చాలా భయం అండి ఇలాంటి చెప్పాలంటే. దేవుడు ఎన్నిసార్లు గద్దించను చెప్పండి. మాట ఒకవేళ వినకపోతే వాడు హఠాత్తుగా వాడికి ఏమొచ్చింది? నాశనము వచ్చిందంట అండి. ఈ మాట మనకు తెలియదండి. ఈ మాట వింటే మనకి ఏమొస్తుంది తెలుసండి? భయం. అమ్మో, దేవుడు మాట వినకపోతే, దేవుడు మాటను మనం విని జాగ్రత్త కలిగి ఉండకపోతే, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుడి మాటకు వ్యతిరేకంగా బ్రతికితే, దేవుడి మాట వినవాడిగా జీవిస్తే, దేవుడి మాటకు లోబడకపోతే, దేవుడి మాటకు విధేయత లేక నేను ఒకవేళ బ్రతికితే అది హఠాత్తుగా నాశనం వచ్చును అని వాక్యం అంటుంది. ముందు ఇంకో మాట ఉందండి, ఎన్నిసార్లు గద్దించిననో. అంటే దేవుడు ఎన్నోసార్లు మనల్ని ఏం చేస్తాడండి? గద్దిస్తాడు. ఎన్నో విషయాల్లో ప్రభు మనలను వాక్య రూపంలో గద్దిస్తారు. గద్దించిన వాటికి మనము వెంటనే విధేయులు కావాలి, సరెండర్ అయిపోవాలంటాను నేను. అయిపోతే ఈ వాక్యం మనకు అవసరం లేదు ఇంకా. దేవునికి స్తోత్రం అంతే. హల్లెలూయా. వినని వారికి కదండి, అది మనకెందుకు? వినని వారి కోసం దేవుడు చెబుతున్న మాట ఇవి. వినేవారి కోసం ఏంటి? దేవుడి మాటను మనం వినకపోతేనట, దేవుడి మాటకి మనం లోబడకపోతే, భయపడకపోతే మనకి నాశనం ఎలా అవుతుందో తెలుసండి? ఒక్కసారి వస్తుంది అంతే. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా తిరిగి లేకుండా
నాశనం వస్తుందంట. తిరిగి లేవలేమంటాడు అందులో నుంచి. అంత భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాలని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి జెఫన్యా తీయండి. జెఫన్యా 1వ అధ్యాయము 18వ వచనం. ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని ఈ వాక్యాన్ని మనం ఎందుకు చదవాల్సిన అవసరత ఉంది అంటే, దేవుని మాట కొన్ని విషయాలు మనం ఎందుకు వినాం? మనకున్న ఆస్తిని బట్టో, బంగారాన్ని బట్టో, బలగాన్ని బట్టో, మనకున్న బంధువుని బట్టో దేవుడి మాట వినం. ఎందుకంటే ఇవి మనకి సహాయం చేస్తాయని ఆశ మనకి. ఇదేంటండి దేవుడికంటే మనకి ఈ ఉంటే సరిపోదా? చూడండి 773 పేజీ నంబరు, 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. యెహోవా ఉగ్రత దినమున వెండి బంగారమును వారిని ఏం చేయలేకపోయి, అవి నిన్ను ఏమీ కాపాడవు అన్నాను కదా. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే దేవుని ఉగ్రత దినము వచ్చినప్పుడు అవేమి మనలను మరి తప్పించేవారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. స్తోత్రం చెప్పాలి. ఆ ఉగ్రత దినములోకి పోకున్నట్లుగా ప్రభు మనల్ని ఏం చేశాడంట చెప్పాలి, మనలను ఆయన పని వారిగా సిద్ధపాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందును బట్టి ఈ పూట దేవుడు మనకి తెలియజేసిన కొన్ని విషయాలలో మనము కొన్ని విషయాలు కాదు, మూడు విషయాలు తెలియజేశాడు ఇక్కడ. మూడు విషయాలు. మనం రోజు ఎన్నో విషయాలు వింటా ఉన్నాం. ప్రతి వారము ఇసాక్ గారు అన్నారు 27 అంశాలు విన్నామండి. చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నారు. అందుని బట్టి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఎన్నో అంశములు విన్నా దేవుని రాజ్యానికి చేరేవే. కానీ ఇక్కడ ఈ మూడు ఎంత ఇంపార్టెన్స్ ఒక మనిషికి తెలుసా అండి? మొదటిది జాగ్రత్తగా ఉండాలి, రెండోది మెలకుగా ఉండాలి, మూడోది ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు ఎప్పుడు వచ్చినా మనకి తెలియదు గనక. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా? అయ్యా తెలుసా? మీకు తెలుసా? ఎవరు చెప్పని సమాధానం కదా ఇది. ఎవరు చెప్పలేనిది కదా ఇవి. ఎవరు ఊహించలేనివి కదా ఇది. ప్రభు ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియని విషయము కదా ఇది. ఆయన కొన్ని సూచనలు మాత్రమే మనకి ఇచ్చారంతే. నేను రాబోయే ముందు ఇవి జరుగుతాయి. ఆల్రెడీ జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ యుద్ధాలు ప్రకటింపబడ్డాయి. ఆల్రెడీ సేవకులు ఏం చేయబడుతున్నారు చెప్పాలి, చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, సంఘాలు పాడు చేయబడుతున్నాయి, కొల్చబడుతున్నాయి, కాల్చబడుతున్నాయి. ప్రభు రాకడ సమీపిస్తుందని అని తెలియటానికి ఇవి ఒక సూచన. ఇప్పుడైనా నీవు మెలకుగా ఉండాలా వద్దండి? ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు, ఇంత భయంకరమైన ఉగ్రత వచ్చేస్తున్నప్పుడు వీటి నుంచి ఇంకా మనము తప్పింపబడటానికి, ఇంకా మనము మత్తులై ఉంటేలా, ఇంకా పడుకునేవారిగా ఉంటే ఎలా, ఇంకా తప్పులు పాపములో ఉంటే ఎలా, మెలకు లేకపోతే ఎలా, ప్రార్థన చేయకపోతే ఎలా? ఈ మూడు నీ జీవితంలో లేకపోతే నేను చెప్పే విషయం ఒకటే, విడవబడతావు. జాగ్రత్త. విడవబడితే ఏముంది మనకి? ఎడవబడితే ఏముందండి? పాతాళం ఒక్కటే ఉంది మనకి, ఇంకా ఒక్కటే మనకి ఎవరు లేరు. మన బంధువులు కూడా ఎవరు బాబా పాతాళానికి వెళ్ళబట్టి నేను ఉన్నాను కదా చూసుకుంటానని ఎవరు కూడా ఎవరు ఉండరు. ఆ పాతాళానికి మనము వద్దా, మనం అనే పరిస్థితి రాకుండానట్లుగా మీ జీవితాలను ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి చెప్పండి. జాగ్రత్త ఉండుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడొచ్చినా నాకు తెలియదు ప్రభు. ఆమె ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ మూడు మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. నిద్ర రాకపోయిందా? నిద్ర రాకపోతే ఏం చేద్దాం అండి? రోజు నుంచి చెప్పాలండి. నిద్ర రాకపోతే ఏం చేద్దాం? కాదండి, ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ఇక్కడ మెలకుకుండా ఏం చేయమన్నారు? మెలకుగా ఉండి ప్రార్థించు. ఒకరోజు ఒక విషయాన్ని విన్నాను నేను. నిద్ర పట్టట్లేదని ఒక కొత్త ప్రాంతం వెళ్ళాం అందరం. ఒక 12 మంది 10 మంది ఉంటుంది దైవజనులు. ప్రాంతంలో ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో పడుకున్నాం, అందరం జాగ్రత్తగా పడుకున్నాం. ఒక పాస్టర్ గారు లేచి బైబిల్ చదువుతున్నాను.
నేను అన్నాను, ఇదేంటండి బాబు అప్పుడే 2:30 అయింది, ఏంటండి ఇప్పుడు బైబిల్ చదువుతున్నారంటే అని అన్నారు. నిద్ర పట్టకపోతే బైబిల్ చదివితే నిద్ర వస్తుందని అయ్యారు అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, నిద్ర వస్తుందంటే నేను ప్రభు నిద్రిస్తాడేమో అనుకున్నాను. నిజం చెప్పండి, బైబిల్ చదివితే నిద్ర వచ్చిందంటే ఎలా వచ్చింది ఏమండి? సాతానుడు మన కళ్ళు మూసేస్తే నిద్ర వస్తుంది. ఓ యేసు రక్తం చేయి, ఇదే కారణం. నాకు తర్వాత ఎప్పుడు అర్థమైందని అప్పుడు అర్థం కాలేదు. అవునా, నిద్ర రాకపోతే బైబిల్ చదవాలని నేను 2-3 సార్లు అలా చేశానండి. నిద్ర రాలేదు నాకు. ఇదేంటి నిద్ర రావట్లేదు, ఆయన చెప్పారు కదా పాస్టర్ గారు అని అనుకుని ప్రార్థన చేస్తే అప్పుడు వచ్చాడు అనమాట వాడు. అంటే బైబిల్ చదువుతుంటే వాక్యం మనం ఎక్కడ అర్థం చేసుకుంటామో ఆ వాక్యాన్ని అర్థం చేసేసుకుని మనం జాగ్రత్తగా ఉండి మెలుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. భయం వేసి మనకేం ఇచ్చాడు, జోలాలి జోకన్నా. దేవుడికి స్తోత్రం. నానిపడి పాడేస్తాడు పక్కన కూర్చుని. వెంటనే ఏమొచ్చేది మనకి చెప్పాలండి, నిద్ర వచ్చేది. 5 నిమిషాల్లో పక్క అయిపోతే ఏమవుద్ది, స్తోత్రం చెప్పాలి సార్, హల్లెలూయా. 5 నిమిషాలు నువ్వు పక్క అయిపోతే నీకు వాయిపు అవుద్ది అంతే. దేవునికి స్తోత్రం. వెంటనే పక్క అయితే మనం హాయిగా వీడు జోలపడి పాడేవాడు ఆల్రెడీ వచ్చి. కాబట్టి మనకి భయంకరంగా ఏమొచ్చేసిందండి, మెలకుగా ఉండలేకపోతున్నారా? జాగ్రత్త. ఈ రోజు నుంచి మెలకుగా ఉండడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన కూడా చేయాలి. అయ్యా నేను మెలకుగా ఉండాలయ్యా, నీ రాజ్యం కొరకు కనిపెట్టాలయ్యా, నీ రాకటి కొరకు కనిపెట్టాలయ్యా, విజ్ఞాపన చేయాలయ్యా. చాలా భయంకర దుష్ట లోకంలో ఉన్నామయ్యా, పాపలు ఉన్నాయా, పాపాత్మల మధ్యన ఉన్నామయ్యా, అయ్యా భయంకరమైన వ్యసనాల మధ్య ఉన్నామయ్యా, అలవాట్ల మధ్య ఉన్నాయి, విషయాల మధ్య ఉన్నాయా, తాగుమూతుల మధ్య ఉన్నానయ్యా, అబద్ధికుల మధ్యన ఉన్నాయా, శోధకుల మధ్యన ఉన్నానయ్యా. అయ్యా వీటన్నిటి నుంచి నాకు విడుదల కలుగుతుంది. ఇదే ఒక్కటేనయ్యా. నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానయ్యా, మెలకుగా ఉండాలనుకుంటున్నానయ్యా, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానయ్యా. చమడు వాడాలప్పుడు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, నీ రాజ్యాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానయ్యా. అంతేనండి మన తీర్మానం. ఈ 3 చాలా జాగ్రత్తగా మనం ప్రతి దినము మనం చేయగలగాలి. నువ్వు ఎంత అలసిపోయినా సరే నీ ప్రార్థన సమయంలో విషయంలో మాత్రం అలసిపోయిన అనొద్దు. చెప్పండి, నీ వ్యాపారాల్లో, మీ పనిపాటుల్లో, మీ ప్రయాణాల్లో, మీ ఉద్యోగాల్లో, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఈ ప్రార్థన అనే సమయం లేకుండా ఒకవేళ పడుకోవాలని చూస్తారు చాలామంది. తిన్నంటే అందుకే ఏం చేస్తారు వీళ్ళు చెప్పాలి, తినడం పాపం, చెయ్యి దుడుతూనే వెళ్ళి ఎక్కడ పడిపోతారంటల్లా, చెయ్యి ఆడదండి మహానుభావులకి. అలా పడుకోకపోతే నిద్ర రాదు సార్, నాకు నిద్ర రాదంటే దానికి అర్థం అది కాదు. నువ్వు దేవుడి రాజ్యాన్ని లేకపోతే దేవుడి రాకనికి నువ్వు కనిపెట్టలేవు. ఏం చెప్పాలి, దేవుని రాకని మనం. కాబట్టి అలా పడుకోకండి. ఎలా ఉందో మధ్యాహ్న సమయం కూడా ఏం చేద్దాం, మెలకుగానే ఉందో. ఎప్పుడు మెలకుగా ఉందండి. ప్రభు పగలంతా తెలియదు, రాత్రి అంతా తెలియదు, మధ్యాహ్నం అంతా తెలియదు, సాయంకాలం తెలియదు, ఉదయం అంతా తెలియదు, తెల్లజాము అంతా తెలియదు, ఏ టైంలో వస్తారో తెలియదండి. కాబట్టి పగలైనను నైట్ అయినను మెలకుగా ఉండడానికి ప్రయత్నం ఎక్కువ చేయండి. 1 గంట, గంటన్నర పడుకుంటే చాలండి మన జీవితంలో బోర్డు ఆరోగ్యాన్ని దేవుడిచ్చేస్తారు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నిజమండి. అలా కుర్చీలో 10 నిమిషాలు పడుకున్న ఎంత యాక్టివ్ అయిపోతుందో తెలుసా అండి, అది దేవుని కృపది. హల్లెలూయా. కొంతమందికి రోజులు తరబడి పడుకున్నారండి, రాత్రి నుంచి పడుకుని ఎప్పుడు మధ్యాహ్నం లేచినంటే తినేసారు, అమ్మ పెట్టేసింది, అయ్యి పెట్టేసాడు, భార్య పెట్టేసింది, తినేసినంటే ఏం చేసాం, చెప్పాలి సార్ ఏమొచ్చింది ఇప్పుడు. మనకి దృష్టి తెలియకుండా పడుకుంటే సాతానుడు వచ్చి మోసుకెళ్ళిపోయి పాతల్లో పడేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి, మనకేం తెలుస్తలేదు, పడుకుందాం. ఏం కూర్చొని చెప్పాను కదా, ఏం కూర్చున్నాక లేసే రకం కాదు కదండి మనం. హాయిగా పడుకుంటే ఏం చేసాడు, సాయం పెట్టేసుకెళ్ళి ఆ నలుగురిలో పాట పాడిపోవడమే. మనం తీసుకెళ్ళి పాడేసాడు, ఎక్కడ పాడాలి అక్కడ పాడేసాడు మనల్ని. అది నిన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్పగించేస్తుంది. ఈ నిద్ర కూడా చాలా భయంకరమైందనండి. కాబట్టి 1 గంట, గంటన్నర హ్యాపీగా పడుకోండి, ఎక్కువగా మెలకుగా ఉండండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి చెప్పండి. మొదటిది ఏంటి, జాగ్రత్త పడండి. 2 ఏంటి, మెలకుగా ఉండండి. 3 ఏంటి, ప్రార్థన చేయాలి. ఈ 3 మన దగ్గర ఉంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కొన్నట్టుకు
బలవంతులు మాత్రమే ఎత్తబడతారు. ఇది కూడా విందాం వచ్చేవారు. దేవుడికి స్తోత్రం. ప్రభుని ఎవరు ఎదుర్కొంటారు? ప్రభు వస్తున్నారండి. ప్రభుని ఎదుర్కోవాలంట. ప్రభుని ఎవరు ఎదుర్కొనగలరు? ఎవరు ఎదుర్కొంటే ప్రభు మనల్ని తీసుకుని వెళ్తారు. వచ్చే వారం విందామండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మూడిటిని చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజునండి నీరసంగా ఉందండి అనొద్దు. నీరసంగా ఉందంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు మాత్రం తప్పుతుందండి. ప్రభా ఏంటి పరిస్థితి ఇలా వచ్చింది, మంచం మీద పడి ఉన్నానయ్యా, లేవనెత్తయ్యా అని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు లేపేయడు అనుకోండి, ఏముండదు. ఇంకా నీరసం అనే మాట, నీరసం చెప్పారు కదండి, అనేవారికి ఏమవుతుంది? నీరసము సమృద్ధిగా ప్రాప్తిస్తుంది. ఏమవుతుంది? ఈ దీవులన్నీ మీకు సమృద్ధిగా ప్రాప్తించిన నిన్నాం కదండి వాక్యము. ఈ నీరసాలన్నీ సమృద్ధిగా అనుకోవద్దు ఎవరు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ప్రాప్తించినయ్యా అంటే ఎవరైతే దాన్ని స్మరిస్తారో హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభువుని స్మరించే వారిగా, మెలకుగా ఉండేవారుగా, పాపానికి దూరంగా బ్రతుకువారుగా. దూరంగా బ్రతకడం అంటే జాగ్రత్త పడి ఉండేవారు. స్తోత్రం చెప్పి మోకరించండి. కొద్ది మాటలు ఆశీర్వదించండి గాక. ఆమేన్.